మిర్చి స్టూడియో. బయట మాత్రం ఎండ వేడిగా దంచేస్తుంది, స్టూడియోలో మాత్రం చాలా చల్లగా కేరింతగా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే దిల్ రాజు గారు ఉన్నారు హాట్ సీట్ లో, అండ్ ఆ పక్కనే మికీ జే మేయర్ అండ్ సాయి కిరణ్ అడవి గారు. వెల్కమ్ టు మిర్చి స్టూడియో దిల్ రాజు గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు రీజన్ ఏంటో నేను ఆల్రెడీ చెప్పేశాను. కేరింత సుమంత్ అశ్విన్ హీరోగా ఇంకా చాలా మంది హీరోలుగా రాబోతున్న ఈ మూవీ గురించి మాకు 2 ముక్కలు చెప్పండి సార్. హాయ్, కేరింతలో 3 హీరోస్ ఉంటారు. ఒకటి సుమంత్ అండ్ ఇంకా 2 హీరోలు కొత్త వాళ్ళు, అలాగే 3 హీరోయిన్స్ ఉంటారు. దాంట్లో శ్రీదివ్య ఒక హీరోయిన్ అండ్ ఇంకిద్దరు కొత్త వాళ్ళు. సో లక్కీగా ఏంటంటే ఈ సినిమాలో అందరిని కొత్త వాళ్ళతో, అందరు తెలుగు వాళ్ళతో సినిమా చేయాలని ముందు నుంచి అనుకున్నాము. అందరు కొత్త వాళ్ళు దొరకకుండా అందరు తెలుగు వాళ్ళు మట్టుకు దొరికారు. అది చాలు సార్, తెలుగు వాళ్ళతో సినిమా అంటే అంతకంటే. ఈ రోజు మనకు అంటే కొత్త ఆర్టిస్ట్ ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకోవాల్సి వస్తుంది. లక్కీగా మాకు మా టీవీ ద్వారా చేసిన హంట్ లో తెలుగు వాళ్ళు దొరికారు. వెరీ లక్కీ అండ్ చాలా ఫ్రెష్ గా ఉంటారు. ఎస్, అండ్ అబ్సల్యూట్లీ ఫ్రెష్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ నంబర్ ఆఫ్ మూవీ చేస్తుంది నాతో మిక్కీయే. అంటే దేవితో ఎలా అయితే వేవ్ లెంత్ నాకు సెట్ అయిందో ఇప్పుడు మిక్కీతో అలా ఉంది. సో డెఫినెట్గా ఈ కేరింత మ్యూజిక్ కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్ల కంటే కూడా ది బెస్ట్. అవుట్ ఆఫ్ 6 సాంగ్స్ ఇస్ సూపర్గా ఉంటాయి. సార్ మీరేమో ఫుల్ హైపర్, మిక్కీ ఏమో సైలెంట్ టు హియర్ ద సాంగ్. ఆ సాంగ్ టైటిల్ ఒక్కటే నాకు తెలిసింది రైట్ నౌ. ఆ పాట గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సార్ మీరు లాంచ్ అంటే సాంగ్ ప్లే చేసేస్తాం. స్టే ట్యూన్డ్. కేరింత నుంచి ఫస్ట్ టైం మనం రేడియో మిర్చిలో వినబోతున్నాం. అండ్ ద సాంగ్ ఇస్ రైట్ నౌ. రాసింది రామజోగయ్య శాస్త్రి, పాడింది హరిచరణ్ అండ్ మ్యూజిక్ బై మికీ జే మేయర్. వింటూ ఉండండి రేడియో మిర్చి 90.3 FM. ఇది చాలా పట్టుకులు లాంచ్. So very happy. I'm very sure Kerinta title track will be super hit. Thank you. So how did this come up? I mean, it's very Rahmanish and Pakka Mickey-ish tune. I don't know. I just created this long time back. Like we started the work on music like 2 years back. So just ideas just flow in, and I don't know. I was in some phase that time, and it just came. And 3 హీరోలు 3 హీరోయిన్లతో మేము తీసిన ఈ కేరింత ఈ సమ్మర్ హాలిడేస్లో రిలీజ్ కాబోతుంది. సో దానికి ముందుగా ఈరోజు మికీ జే మేయర్ ఈ సినిమాకి ఇచ్చిన ట్యూన్స్ సాంగ్స్లలో ఒక సాంగ్ ఈరోజు ఇక్కడ రేడియో మిర్చిలో లాంచ్ చేయడం జరిగింది. ఇట్స్ టైటిల్ సాంగ్ అది. సో ఆల్మోస్ట్ మిక్కీ ఈ సినిమా గురించి 1.5-2 years నుంచి ట్యూన్స్ కంపోజ్ చేస్తూనే ఉన్నాడు. సో ఈ సినిమాకి ఇస్ ది బెస్ట్. మా కాంబినేషన్లో, మా బ్యానర్లో ఇది మిక్కీ చేస్తున్న 3rd ఫిలిం. కొత్త బంగారు లోకం అండ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, దిస్ కేరింత ఇస్ 3rd ఫిలిం. ఈ ఇయర్ 2015 అంతా ఈ కేరింత ఆల్బమ్ నుంచి ఒక 2-3 సాంగ్స్ ఇయర్ అంతా వినిపిస్తూనే ఉంటాయని నా నమ్మకం. సో అలాగే సాయి కిరణ్ అడవి వినాయకుడు డైరెక్టర్ని ఈ సినిమా డైరెక్టర్ యాజ్ ఎ ఓల్డ్ టీమ్. ఎంతో ఇష్టంగా, ఎంతో కష్టంగా, అంటే కష్టం మీనింగ్ చాలా కష్టపడుతూ ఈ సినిమాని డెఫినెట్గా ఆఫ్టర్ 5 years కొత్త బంగారు లోకం తర్వాత మా బ్యానర్లో మళ్ళీ ఒక చిన్న సినిమాగా తీసిన సినిమా ఇది. yeah, I'm very happy to work with Dil Raju sir again. It's always special working with him. It's a really good album. The movie is also very good. Special thanks to Ramjogaya Shastri sir. He has given his best work for the album, and all the singers who have sung for the album. Big thanks to them. And we are launching the first song today, and very happy that finally the album is going to come out soon.
it's great working with Sai Kiran Adui. I worked close with him in Happy Days, and so it's like old times. So I'd like to wish him all the best. And Aditya Music is launching the album, so thank you Aditya Music, and I hope that all the fans and all the music lovers will love this album. It has some really good songs, and I hope that it will reach to everyone. కేరింత ఆల్మోస్ట్ లైక్ 2-3 years అయిపోయిందండి స్టార్ట్ చేసి. బట్ రాజు గారు ఇందాక చెప్పింది కరెక్ట్. ఇష్టపడి పనిచేసామండి అందరం కూడా. ఇష్టపడి సినిమా బాగా రావాలని నమ్మి ఇష్టంతో పనిచేసాం. ఆయన డబ్బుల గురించి ఆలోచించలేదు, అనుకున్న దానికంటే ఎక్కువైంది. అయినా సరే సినిమాని బాగా తీయాలి, బాగా రావాలి అనే ఉద్దేశంతో చేసాము. అండ్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా హ్యాపీనెస్ని ఇస్తాయి అండ్ సక్సెస్ని ఇస్తాయి, ఇది నేను నమ్ముతాను. సో మిక్కీ ట్యూన్స్ కానీ, రామ్జో గారి లిరిక్స్ కానీ, అబ్బూర్ గారు, ఎవ్రీబడి ఇన్ ద టీమ్ వర్క్డ్ హార్డ్ అంటాం కంటే హార్ట్ తోటి పనిచేశారని చెప్పాలి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. రాజు గారు మొత్తం మూవీస్ 100% అన్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారానే వచ్చాయి. అలాగే ఆ ప్రయాణంలో ఈ సాంగ్స్ కూడా మేమే రిలీజ్ చేయడానికి చాలా సంతోషం. అండ్ మిక్కీ ఆల్మోస్ట్ ఒక 70% ఆయన చేసిన ఆల్బమ్స్ అన్నీ మా దగ్గరే ఉన్నాయి. సో ఈ మూవీ చాలా సక్సెస్ అయ్యి మ్యూజిక్ కూడా చాలా సక్సెస్ కావాలని కోరుతున్నాను. థ్యాంక్స్ టు రేడియో మిర్చి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో అందరికీ ఈ మొట్టమొదలు మనం ఇదే మ్యూజిక్ సంబంధించిన మీటింగ్ కాబట్టి అందరికీ ఇందులో పనిచేసిన మ్యూజిక్ సంబంధించిన టెక్నీషియన్స్ అండ్ మూవీకి సంబంధించిన టెక్నీషియన్స్కి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ గారికి అందరికీ అభినందనలు. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.